అంటే కనుక మీకు క్షేమము కలుగును అనే మాటకు ముందు కొన్ని మాటలు ఉన్నాయి. నూతన సంవత్సరంలో అందరూ వాగ్దానాలు తీసుకునే ఉంటారు. తీసుకున్నారా లేదా? అక్కడ ఒక మొక్కే ఉంటుంది, దాని ముందు ఉన్నది ఉండదు, వెనక్కి ఉన్నది ఉండదు, ఒక మొక్క ఉండదు. ఏమని? ఇప్పుడు మనం చదువుకున్నట్టే. ఇప్పుడు మనం చదువుకున్న శిబిర మాటలు ఏముంది? మీకు క్షేమము కలుగును కాక ఉంది, మీకు క్షేమము కలుగును ఉంది. అయితే అది కలగడానికి ముందు దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. అక్కడ ఆశీర్వాదాలు ఊరకనే రావు. వస్తాయా? డబ్బులు ఎవరికి ఊరకనే రావని ఒక ఆయన అంటూ ఉంటాడు కదా. డబ్బులు ఎవరికైనా ఊరికనే వస్తాయా? కష్టపడి పని చేస్తేనే వస్తాయి. ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, పని చేస్తే డబ్బులు వస్తాయి, వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, ఏదో ఒక పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఊరకనే డబ్బులు ఎవరికి కూడా రావు. వచ్చి పడతాయంటారా? రావు. వారు ఇరువురు కష్టపడి పని చేస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు దేవుని కృపను బట్టి. ఆ ఉద్యోగాల ద్వారా ఈ రోజున ఎంత చక్కటి శ్రేష్టమైనటువంటి భవనాన్ని వారు కొనుక్కోగలిగారు. అదే వారికి ఉద్యోగాలు లేకపోతే కొనగలరా? కొనలేదు. కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగాలను బట్టి ఈ మంచి ఈ భవనాన్ని వారు ఏం చేయగలరు?